ఈరోజు స్వరాష్ట్రంలో ఆనాడు ఆత్మగౌరవానికి అణిచివేతకు ప్రతీకారంగా ఆ రోజు సమైక్య రాష్ట్రంలో స్వరాష్ట్రం గురించి మా ఆత్మగౌరవం, మా రాష్ట్రం మాకు రావాలి, మా నిధులు మాకు రావాలి, మా నీళ్లు మాకు రావాలి, మా ఉద్యోగాలు మాకు రావాలని తీసుకొచ్చిన తెలంగాణ. ఆ తెలంగాణలో బహుజనులు ఎంతో మంది అమరులైనరు. మా చదువుకు సరైన ఉద్యోగాలు లేవు, మేము పండించిన రైతులకు మాకు సరైన ధాన్యానికి డబ్బులు రాలేదు, మా గవర్నమెంట్ మా రాష్ట్రం వస్తే మాకు మేలు జరుగుతుందని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతో మంది బలిదానాలు తీసుకొచ్చిన తెలంగాణ మరొకసారి సామాజిక తెలంగాణలో రావాలి. ఎందుకంటే 13 సంవత్సరాలు అవుతుంది పరిపాలన జరిగి, మా వాటా మేము అడగడంలో, మా వంతు మాకు రావాల్సిన హక్కుని మేము అడగడంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుటిల దౌర్జన్యం ఈరోజు వైఫల్యమైంది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన్నే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాడు. మళ్ళీ ఆయన్నే కోర్టులో పిటిషన్ వేయిస్తాడు, మళ్ళీ ఆయన్నే సానుకూలంగా మద్దతు ఇస్తా అంటాడు, ప్రజా మద్దతు. అంటే తెలంగాణ సమాజం ఏమన్నా తెలంగాణ సమాజంలో బహుజనులు, బీసీలు ఆయనకు అంత తక్కువ అనిపించినారా? తెలంగాణ పబ్లిక్ చాలా చైతన్యవంతి వాళ్ళు, వారి హక్కుని అడగడానికి ఏమాత్రం వెనుకోపోరు. మరొక తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోని ఈరోజు బహుజనులలో మేధావులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరూ ఈరోజు రోడ్డుపై వచ్చి ఇంత ఎండలో ధర్నాకు కారణం ప్రభుత్వాలే. ఈ రాజకీయ కుట్రలో కేవలం బీసీలను ఓటు బ్యాంక్ అనే వాడినారు తప్ప మా వాటాని, మా హక్కుని ఇవ్వలేదు.